నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కాకినాడ జిల్లా ఏటపాలెం వద్ద భారీ విస్ఫోటనం. ఏమనంటే బాణసంచా గోడను పేలడం. అక్కడ జాతర కోసం లాస్ట్ దీపావళికి సేమ్ ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇట్లాగే కాకినాడ జిల్లా ఏటపాలెం వద్ద బాణసంచా గోడను పేలిపింది. ఈ పరిస్థితుల్లో 20 మంది చనిపోవడం, 11 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఇది పంట పొలాల మధ్య ఈ బాణసంచా గోడనుంది. ఇది ఒకటి చేస్తూ ఉంటే ఒకదానికి మండుకోవడం, దాంతో అన్నీ మండుకోవడం కూడా చేసినాయి. ఇది మిట్ట మధ్యాహ్నం 1:30 అందరూ భోంచేసి కాసేపు సేద తీరే సమయం. ఒకసారిగా ఢామ్ ఢామ్ అంటూ భారీ శబ్దంతో ఏకదాటిగా పేలుళ్ళు. నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, ఏకంగా 2 గంటల పాటు చెవులు చిల్లులు పడేంత శబ్దంతో పేలుళ్ళు. 20 నుంచి 30 అడుగుల ఎత్తున ఎగిరి పడుతున్న వాళ్ళు చూడండి, తలలు, కాళ్ళు, చేతులు, మొండ్యాలు, మొత్తం పరిస్థితి ఏమి జరుగుతుందో కూడా తెలియదు, అర్థం కానీ 20 మంది మాంసు ముద్దలుగా మారారు. చూడండి, చనిపోవడం, గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు చిందరవిందరైనాయి. ఎవరి తల ఎక్కడుందో, ఎవరి మండం ఎక్కడ ఎగిరి పడుతుందో తెలియని దుస్థితి. ఘటనా ప్రాంతం నుంచి చుట్టుపక్కల 3-4 ఊళ్ళల్లో పేలుళ్ళు శబ్దాలు హోరెత్తడంతో పెద్ద సంఖ్యలో జనం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది కాకినాడ జిల్లా ఏటపాలెం మధ్య పంట పొలాల మధ్య మధ్యాహ్నం 1:30 జరిగింది. దీని మీద ఎంతమంది చనిపోయారు, ఎవరు మనుషులు ఎవరు ఏమి కూడా గుర్తు తెలియనంత ఇష్టం ఇది ఉంది. ఇది ఏమిరంటే పరిస్థితి, దీని మీద ఈ పేలి చూడండి ఎంత పరిస్థితి అంటే, ఇది పచ్చని పొలాల మధ్య చిచ్చిరేగింది. ఏడుకల్లో ఎలుగులు పండే బాణసంచా మరోసారి ప్రాణాలు పేల్చేసింది. గత దీపావళి ముందు జరిగిన ఘోరం మరొక ముందే గోదావరి జిల్లాలో మరో పెను విషాదం చోటు చేసుకునింది. నిర్లక్ష్యపు నిప్పు రాజుకునింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఏటపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో మరణ మృదంగం మోగింది. ఏకంగా 20 నిండు ప్రాణాలు బలి తీసుకునింది. మరో 10 నుంచి 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో తయారీ కేంద్రం యజమాని కూడా ఉన్నారు. తయారీ కేంద్రం కుప్పకూలి చుట్టుపక్కల ప్రాంతాలు పొగదారి వాహనాలపై చిందరమై మృతదేహాలు చల్లాచెదురైనాయి. ఈ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. చూడండి, పంట పొలాల మధ్య ఈ బాణసంచా ఉండడం, అది మధ్యాహ్నం 1:30 అందరం అన్నం తిని కూర్చొని ఉండడం, ఒకదానికొకటి అల్లుకోవడం, ఇది ఈ పెను ప్రమాదానికి కూడా దారితీసింది. ఈ ఏటపాలెంలో చూసుకుంటా పోతే ఎవరు ఏమి అనేది కూడా అర్థం కాకుండా అయిపోతుంది. ఒకదానికొకటి అంటుకోవడం, ఆ చనిపోయిన వాళ్ళల్లో వాళ్ళ శరీరాలు ఎక్కడ పడినాయో తెలియదు. 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తున్నాయి శబ్దాలు. పేలుడు దాటికి చల్లా చెదరైనాయి శరీర భాగాలు. ఎక్కడుందో ఏమో తెలియదు. ఈ పరిస్థితి ఏమనేది కూడా ఉన్నాయి. ఎలుగులు ఇరజమ్మే బాణసంచా అంతులోని అంధకారం మిగిలిచ్చింది. ఏడుకల్లో ఘనంగా పేలే మందుగుండు శ్మశాన శబ్దాన్ని తెచ్చిపెట్టింది. ఈ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, చల్లా చెదరైనాయి. మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్య సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకునింది. పేలుళ్ళు దాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు చల్లా చెదిరైపోయినాయి. కాళ్ళు చేతులు తెగి సమీపంలో ఉన్న చెట్లపై పడడంతో ఆ ప్రాంతమంతా అయింది. కాబట్టి ఈ బాణసంచా లాస్ట్ దీపావళికి అది ఘటన జరిగింది. అది మరొక ముందే మళ్ళీ ఏటపాలెంలో ఇది జరగడం, దీని మీద చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వం కూడా ఇట్లాంటి పరిశ్రమలు చేసేటప్పుడు బాణసంచా పరిశ్రమలు జాగ్రత్త చేసుకోవాలా. ఉన్న స్టాకును తీసేసుకోవాలా. స్టాకును ఇంకోతాను పెట్టుకోవడం కానీ, తయారు చేసే కాడ స్టాక్ ఉండడం వల్ల ఒకదానికొకటి మండుకోవడం, అక్కడ శబ్దాలు రావడం కూడా లేదు. ఇంకా ఫైర్ సేఫ్టీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అవి కూడా పెట్టుకోవాలా. ఎందుకంటే 20 మంది సజీవ దహనం కావడం,
10-11 మందికి తీవ్ర గాయాలు కావడం, వాళ్ళల్లో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉండడం కూడా జరిగింది. ఈ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు దివ్యాభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు సహాయం చేస్తామని, ఇది జరగడం దురదృష్టకరమని, ఇట్లాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వాళ్ళ కుటుంబాలకు సానుభూతి కూడా తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అట్లే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు వాళ్ళకు ఇస్తాననేది కూడా చేశారు. సీఎం అటావుటిన బాధ్యతలను ఓదార్చారు. పరిస్థితి కూడా తెలుసుకోగలిగారు. ఎందుకంటే అక్కడ జరిగింది అంతా అది కాదు, 20 మంది చనిపోవడానికి కూడా కారణమైంది. ఇంత విస్ఫోటం జరగడం చాలా దురదృష్టకరం అనేది కూడా తెలుస్తుంది. పరిస్థితి రాను ఇంకా ఈ 5-6 కిలోమీటర్లు అండి, అంత కాదు, 5-6 కిలోమీటర్లు ఈ విస్ఫోటం జరిగింది. ఈ 5-6 కిలోమీటర్లు చూసుకుంటా పోతే ఎక్కడ ఏం జరుగుతుందో ఏందో కూడా అర్థం తెలియకుండా ఇది జరిగింది. ఈ 20 లక్షల పరిహారం ప్రకటించారు. ఆసుపత్రిలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. అక్కడ పరిస్థితిని చూశారు. ఆ సోమర్లకోట ఏటపాలెం సంఘటన స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. అక్కడ డిప్యూటీ సీఎం దగ్గరుండి ఆసుపత్రిలో వాళ్ళకి అన్నీ చూస్తున్నారు. ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టేశారు. దీంట్లో చంద్రబాబుకు సంఘటన గురించి తెలిసింది. మరుక్షణం ఆయన నేరుగా సామర్లకోట చేరుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లతో ఉన్న ప్రత్యేక కాన్వాయ్తో సీఎం స్థాయి నాయకులు పర్యటిస్తారు. అయితే ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధ్యతలకు సాధ్యమైనంత త్వరగా పరామర్శించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా కలెక్టర్ కారులోనే తన పర్యటన కొనసాగించారు. ఇంకా ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, అందరూ కూడా దీని మీద విచారం వ్యక్తం చేశారు. అట్లే పవన్ కళ్యాణ్ గారు అయితే హాస్పిటల్లో ఉండి రాత్రి 11:45 సమయంలో ఆసుపత్రి చేరుకున్న డిప్యూటీ సీఎం అక్కడ ఉండే క్షేత్రగాతలను వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు హఠావుటిన ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి వచ్చి వాళ్ళకందరికీ ఓదార్చడం కూడా జరిగింది. ఈ నష్టం ఎవరు ఏమి, చనిపోయిన వారి కుటుంబాలకు కూడా 20 లక్షల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ బాణసంచా దాంట్లో యజమాని కూడా చనిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇదేనండి కాకినాడ జిల్లా ఏటపాలెంలో జరిగిన బాణసంచా పరిశ్రమలో 20 మంది చనిపోవడం, 11 మందికి తీవ్రంగా గాయాలు కావడం, వాళ్ళల్లో కూడా కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉందనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.